తమను ప్రశ్నిస్తే ఎవరికైనా ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు ఏకంగా ఏబి వెంకటేశ్వరరావుని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఆయనకు సంబంధించిన భద్రతను మొత్తం ఉపసంహరించుకున్నారు. సాధారణంగా ఇంటెలిజెన్స్ లో కావచ్చు, గ్రే హౌన్స్ లో కావచ్చు, నక్సలైట్లను నిర్మూలించే కార్యక్రమాలు కావచ్చు, చురుగ్గా పాల్గొన్న అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్లకు భద్రతను కొనసాగిస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఏబి వెంకటేశ్వరరావుకు ఇప్పటి వరకు భద్రత కొనసాగించారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు, ఎస్కాట్ వెహికల్ ఇచ్చారు. ఏబి వెంకటేశ్వరరావుతో పాటు ఇతర రిటైర్డ్ ఉన్నతాధికారులకు కూడా ఇదే తరహాలో ప్రభుత్వం భద్రత కల్పిస్తూ వచ్చింది. వాళ్ళందరికీ ఇప్పటికీ కూడా అదే తరహాలో భద్రత కొనసాగుతుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, సెక్యూరిటీ గన్మెన్లంతా కొనసాగిస్తున్నారు. కానీ ఒక ఏబి వెంకటేశ్వరరావుకు సంబంధించి మాత్రం గన్మెన్లను, వాహనాన్ని, ఎస్కాట్ మొత్తం తొలగించేశారు. దీనిపైన ఏబి వెంకటేశ్వరరావు బహిరంగంగా మాట్లాడేందుకైతే ఆసక్తి చూపలేదు. భద్రతాపరమైన అంశం చాలా సున్నితమైన అంశం, దీని మీద నేను బహిరంగంగా మాట్లాడలేను అని ఏబి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఆయనకు సంబంధించి అయితే భద్రతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఒకప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో అని విమర్శలు ఎదుర్కొన్న ఏబి వెంకటేశ్వరరావు మీద హఠాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ స్థాయిలో కక్ష సాధింపుకు దిగింది అన్నది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇతర రిటైర్డ్ అధికారులు, పెద్దగా థ్రెట్ లేని వాళ్ళందరికీ భద్రత కొనసాగిస్తూ ఒక ఏబి వెంకటేశ్వరరావుకు మాత్రం భద్రత ఎందుకు తొలగించారు? ఏబి వెంకటేశ్వరరావు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలా అంశాల్లో చాలా గట్టిగా నిలదీస్తూ ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడు అని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండడం, చాలా తీవ్రమైన అంశాన్ని వెలుగులోనికి తెస్తూ ఉండడంతో దాని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. 22A భూములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ జనాల్లో చైతన్యం తీసుకొని వచ్చేందుకు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు కూడా ఏబి వెంకటేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూనే చంద్రబాబు నాయుడు గారిని రావణుడితో పోల్చారు ఏబి వెంకటేశ్వరరావు గారు. 22A భూముల్ని సీతను ఎలాగైతే రావణుడు బంధించి లంకలో పెట్టుకున్నారో, ఇప్పుడు మన భూములన్నింటినీ 22A పేరుతో ఈ ప్రభుత్వం అలా బంధించి ఉంచింది. ఆ రావణుడిని నేల కూల్చడానికి బాణాలు వేయాల్సి వచ్చింది రాముడు. ఇప్పుడు అవసరం లేదు, ఈ 10 తలల రావణుడు కూలాలి అనుకుంటే బటన్ నొక్కితే చాలు, అంటే ఎన్నికల్లో ఓడిస్తే చాలు అని కూడా వ్యాఖ్యానించారు. దాంతోపాటు అంబటి రాంబాబుతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న నెపంతో ఏబి వెంకటేశ్వరరావు మీద తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. అంటే ఏబి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న విపరీత పోగడలన్నింటినీ ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యంలో ఆయన మీద ఒక తెలుగుదేశం పార్టీ వ్యతిరేకన్న ముద్ర, వైసీపీ వైపు వెళ్ళిపోయారన్న ఒక ముద్ర వేస్తే అతడి ఇంపాక్ట్ తగ్గిపోతుందన్న ఉద్దేశంతో అంబటి రాంబాబుతో కలిసి ఒక కార్యక్రమంలో ఏబి వెంకటేశ్వరరావు పాల్గొంటే దాన్ని ఒక పెద్ద నేరంగా చిత్రీకరించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఏబి వెంకటేశ్వరరావు మీద వ్యతిరేకత సృష్టించేందుకు కూడా ప్రయత్నించారు. దానికి కూడా ఏబి వెంకటేశ్వరరావు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. దాంతోపాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్నది జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కంపెనీకి ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన టెండర్లను అత్యంత ధరకి, ఊహించని స్థాయి ధరలు చెల్లిస్తూ కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీంట్లో పెద్ద కుంభకోణం ఉందని కూడా కొద్ది రోజుల క్రితం ఏబి వెంకటేశ్వరరావు ఆరోపించారు. అమరావతిలో 2వ విడత ల్యాండ్ పూలింగ్ ను కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు తీవ్రంగా వ్యతిరేకించారు. 2వ విడత ల్యాండ్ పూలింగ్ అన్నది ఇది చంద్రబాబు నాయుడు గారికి అక్కడ రైతులకి మధ్య జరిగిన ఒక ప్రైవేట్ ఒప్పందంగా చూడాల్సి ఉంటుంది అని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విరుగుడబడింది. ఈ నేపథ్యంలోనే ఏబి వెంకటేశ్వరరావు గారిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డైరెక్ట్ గా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. అందులో భాగంగానే ఇతర రిటైర్డ్ అధికారులు, ఎవరైతే పెద్దగా థ్రెట్ లేని అధికారులకు భద్రత కొనసాగిస్తూ ఏబి వెంకటేశ్వరరావు కొద్ది రోజుల క్రితం స్వయంగా ఆయనే కూడా చెప్పారు, నేను ఒకవేళ చనిపోతే అది సహజ మరణం కానే కాదు అని. అంటే తనకు థ్రెట్ ఉంది అన్న విషయాన్ని కూడా ఏబి వెంకటేశ్వరరావు పరోక్షంగా చెప్తూ వచ్చారు. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్నప్పుడు ఈరోజు హఠాత్తుగా ఆయనకు సంబంధించిన భద్రతను మొత్తం తొలగించడం అన్నది కేవలం మాకు ఎదురుగా మాట్లాడుతున్నారు, మాకు ప్రశ్నిస్తూ ఉన్నారు, కాబట్టి మీకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాం అని ఏబి వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నట్టుగానే ఉంది.